నేను డ్యూటీ నుంచి వస్తా మా రూమ్మేట్ అడిగాడని చెప్పి ఒక పార్సల్ తీసుకుని వచ్చా. అందులో ఏమున్నాయి, అతను ఏం అడిగాడో చూపిస్తా చూడండి. మన ఇండియన్ స్టైల్లో 2 ఎర్రగారం డబ్బాలు అయితే ఉన్నాయి. వాటితో పాటు కొబ్బరితో చేసిన చట్నీ డబ్బాలు అయితే ఉన్నాయి 2. ఇంకా 2 వచ్చేసి సాంబార్ డబ్బాలు అయితే ఉన్నాయన్నమాట. అన్ని రెండు ఎందుకు ఉన్నాయంటే అతనికి నాకు 2 ప్లేట్లు అయితే ఆర్డర్ పెట్టాను కాబట్టి సపరేట్ గా రెండు. అతను అడగగానే ఈ పార్సల్ ఎందుకు తీసుకొని వచ్చానంటే కోవిడ్కి వచ్చి దాదాపు 4 రోజులు అయిపోతుంది. దోశలు కారం ఇడ్లీలు తిని చాలా రోజులు అయిపోతుంది, నాకు తినాలనిపించింది. ఒక్కో ప్లేట్ లో 3 దోశలు అయితే ఉన్నాయి. ఈ 3 దోశలు సెట్ వచ్చేసి 500 ఫిల్స్. ఈ 2 ప్లేట్లు కాస్ట్ వచ్చేసి మనకు దినార్ పడ్డాయి. 6 దోశలు 290 రూపాయలు పడ్డాయి. ఒక్కో దోశ ఎంత పడిందో కామెంట్ చేయండి. కొత్తగా కోవిడ్ వచ్చాడు కాబట్టి కొంచెం బాధపడుతున్నాను. మనకు అన్ని అలవాటు అయిపోయాయి కాబట్టి నేనున్నా నీకేం కావాలని అడుగు తీసుకుని వస్తానని చెప్పి దోశల కోసం మామూలుగా సాల్మియాకి వెళ్ళేవాడిని. మాకు రీసెంట్ గా తెలిసింది దగ్గరలో ఉన్న జమియాలోనే కేరళ మొత్తంలో దోశలు అమ్ముతున్నారు. తినేకాడ మాత్రం అసలు డబ్బే లెక్క చేయం. సాంబార్ అనుకుంటే భయంకరమైన స్పైసీగా చికెన్ కర్రీ, దోశ చికెన్ కర్రీ అనుకుంటేనే నోట్లోంచి నీళ్లు ఊరిపోతాయి. అలాంటిది తింటా ఉంటే ఎట్టుంటుందో మీరే ఊహించు. ఎర్రగారం కొబ్బరి చట్నీ అండ్ చికెన్ కర్రీ 3 మిక్స్ చేసి టేస్ట్ వేరే లెవెల్. మా అమ్మ నాకు ఎప్పుడు చెప్తుండేది మన చుట్టుపక్కల వాళ్ళు బాగుంటే మనం బాగుంటాను. చూసారు కదా, మీకు ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.